అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు, సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖలు 126వ లేఖ. తెలిసి తెలియని ప్రశ్నలు. ఇది 28 జూన్ 1947న సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాశారు. 4-5 రోజుల క్రితం ఈ ఊళ్ళో వైశ్య సంఘ సమావేశం జరిగింది. ఆంధ్రదేశం నుంచి వైశ్య ప్రముఖులు అనేకులు వచ్చారు. మన ఉదయం వారంతా ఆశ్రమానికి వచ్చి అందులో ప్రముఖులైన వారొకరు భగవాన్ ఉద్దేశించి, స్వామి, దేవుడే జీవుడైనాడు కదా, జీవుడికి కలిగే దుఃఖం దేవుడికి అంటుతుందా లేదా అని ప్రశ్నించారు. భగవాన్ వెంటనే బదులీయక మౌనం వహించారు. నాకు వారు కొంచెం ఆగి జవాబు చెప్పే వరకు ఉండమంటారా స్వామి అన్నాను అని వారు అన్నారు. ఈ అడిగేదెవరు అన్నారు భగవాన్. జీవుడు అన్నారు వారు. ఆ జీవుడెవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ పుడతాడు, ఎక్కడ లయిస్తాడు అని విచారించి తెలుసుకుంటే జీవుడని చెప్పబడేవాడే దేవుడవుతాడు. అప్పుడు ఆ జీవునికి కలిగే దుఃఖం దేవుడికి అంటుతుందో లేదో తెలుస్తుంది. తెలిస్తే ఏదీ బాధించదు అన్నారు భగవాన్. అదే తెలియటం లేదే అన్నారు వారు. తన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం అనవసరం. నిద్రలో నీ ఉన్నావు కానీ ఈ దృశ్యమంతా అణిగి ఉంది. లేస్తావు, అన్నీ వస్తాయి. నీవు మాత్రం అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. ఈ పైన వచ్చిందే తోసేయాలి అన్నారు భగవాన్. ఎలా తోసివేయడం అన్నారు వారు. తాను ఉన్నట్లుంటే అదే పోతుంది. ఉండుటే తన స్వభావం. ఉన్నది ఉన్నట్లు చూస్తే లేనిది లేనట్లు పోతుంది అన్నారు భగవాన్. అలా చూచేందుకు మార్గమేది అన్నారు వారు. తానెవరో, తన యథార్థ స్థితి ఏదో విచారించుటే అన్నారు భగవాన్. ఆ విచారణ ఎలా కలుగుతుంది అన్నారు వారు. భగవాన్ అంటూ ఊరుకున్నారు. వారు రవంత ఎదురుచూచి, సరే ఇదే మార్గం అంటూ సమీపవర్తులు ఎంత వారించినా ఆగక భగవాన్ పాదాలు తాకి వైశ్య సంఘంతో సహా వెళ్లారు. వారిని పోనిచ్చి సమీపవర్తులతో, వారికి తెలియకనా మనల్ని పరీక్షిద్దామని అడుగుతారు. పాదాలు తాకగానే పని తీరిందని వెళ్లారు. ఇంకేం కావాలి అన్నారు భగవాన్. నెల్లూరు జిల్లా నుండి వచ్చిన ధనవంతుడగు రెడ్డి ఒకరు, స్వామి, ఆనందమే ఆత్మ అంటారే, ఆనందం అంటే దుఃఖరహితమైనదే కదా, అయితే జీవుడు ఆ ఆనందాన్ని పొందినప్పుడు దుఃఖం తెలియకుండా ఉంటుందా అన్నారు. దుఃఖం ఉంటేనే ఆనందం ఉంటుంది. ఇది దుఃఖమని తెలిస్తే కదా అది ఆనందం అని తెలియడానికి. దుఃఖం తెలియనప్పుడు ఆనందం మాత్రం ఎలా తెలుస్తుంది? తెలుసుకునేవాడు ఉన్నంతవరకు రెండూ ఉండేవే. వస్తువు సుఖ దుఃఖాతీతం. అయితే వస్తువుకు సుఖమనే పేరు. ఏమంటే సదసత్తులకు అతీతం సత్తు, జ్ఞానాజ్ఞానాతీతం జ్ఞానం, విద్యాతీతం విద్య. ఇదే విధంగా ఎన్నో చెప్తారు. మరి చెప్పేందుకేమున్నది అన్నారు భగవాన్. ఉన్నది 40లోని భగవద్వచనం చూడు. అజ్ఞానము లేక జ్ఞానము లేదు, జ్ఞానము లేక అజ్ఞానము లేదు. అజ్ఞానాజ్ఞానములు ఎవరికని మొదలైన తన్ను తాను తెలియనిదే జ్ఞానమే జ్ఞానము. ఇట్లు సోదరి. 127వ లేఖ. పూల పూజ. ఇది 30 జూన్ 1947న వ్రాసిన లేఖ. ఈ మధ్య రమణపురంలో ఉండే ఒక సంపన్నురాలు తమ తోటలో పూసిన బొండుమల్లె పువ్వులు నిత్యం పూలబూటలో తెచ్చి సుహాసినులందరికీ కూడా హాల్లో ఇస్తూ వచ్చింది. భగవాన్ 4-5 రోజులు చూస్తూ ఊరుకున్నారు. ఆమె మానలేదు. ఒక దినం పూలబుట్ట కుర్చీపీట మీద పెట్టి నమస్కరించి లేచింది. భగవాన్ సమీపవర్తులను చూచి, ఇదిగో ఆమె ఏవో తెచ్చిందే, పూలు కాబోలు, ఎందుకవి అన్నారు. ఆమె జంకుతూ, భగవాన్కు కాదు, సువాసినులకు అని అందరికి ఇవ్వడం ప్రారంభించింది. సరిపోయింది. ఇవ్వదలుచుకుంటే ఇంటి వద్దనే ఇచ్చుకునేది, ఇక్కడెందుకు? ఒకరివ్వగానే అంతా ఆరంభిస్తారు. అది చూచి కొత్తగా వచ్చిన వారు పూలు పంచాలి కాబోలు అనుకుని కొనైనా సరే తెస్తారు. అదొక ఉపద్రవం. నేనెప్పుడు పూలు తాకి ఎరగను. కొన్ని చోట్ల పూలమాలలు వేయడం మామూలు కదా, అందువల్ల చాలామంది పువ్వులు తెస్తారు. నేను మాత్రం ఎప్పుడూ పాదపూజలు చేయాలని ఎవరు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. ఆ వాడుకంతా మనకెందుకు అన్నారు భగవాన్. పాపం ఆమె భయభక్తులతో, లేదు ఇక తీసుకుని రాను అన్నది. భగవాన్ సరి మంచిది అని మందహాసం చేస్తూ సమీపవర్తులతో, ఇదిగో ఒకసారి జయంతికి ఏమైందనుకున్నావు? ఒక భక్తుడు పుష్పాంజలి అనే పుస్తకం అచ్చువేయించి తెచ్చి చదువుతానన్నాడు. సరేనంటే కొంచెం వెనకగా నిలిచి చదవడం ఆరంభించాడు. ముందే ఒళ్ళో పూలు దాచి ఉంచాడు కాబోలు. చదవడం పూర్తి కావచ్చేసరికి పువ్వులు మస్తుగా నా కాళ్ల మీద పడినవి. ఎవరి పనా ఇది అని చూస్తే వారి చేష్ట. చెబితే ఒప్పుకోనని అలా చేశారు. ఏం చేసేది? ఆ విధంగా చేస్తే కాని పూజ కాదు కాబోలు అన్నారు.
నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో వరలక్ష్మి వ్రతం నాడు ఒకరిద్దరు సువాసినులు భగవాన్ పాదాల మీద పూలు చల్లి నమస్కరించి పూజకు సెలవడిగి వెళ్లారు. మరు సంవత్సరం అంతా అదే విధంగా చేయసాగారు. భగవాన్ తీవ్ర దృష్టితో చూసి, ఇదిగో మొదలు ఒకరిని చూసి ఒకరుగా అంతా సాగించారు. ఎందుకిది? అప్పుడే ఖండించక పోనీలే అని ఉపేక్షించినందుకు ఇది ఫలం, చాలు చాలు అని వారించారు. భగవాన్ తమ విషయమే కాక దేవతా పూజ విషయంలో కూడా పత్రపుష్పాలు ఉపయోగించడం గురించి భక్తులలో కొందరిని చలోక్తిగా మందలించడం కూడా ఉంది. హెచ్చెమ్మ గారి లక్షపత్రి పూజను గురించి ప్రథమ భాగంలో రాశాను కదా. మరొక విషయం ఏమంటే, శ్రీవారు భక్తులతో సహా మజిలీలుగా మకాం చేసుకుంటూ గిరి ప్రదక్షిణానికి వెళ్లే రోజుల్లో ఒకనాటి ప్రదక్షిణ సందర్భంలో మధ్యాహ్నం వేళకు గౌతమాశ్రమం మజిలీగా నిలిచారట. స్త్రీ పురుషులంతా వండి తిని విశ్రమించి లేచిన తర్వాత సాయంకాలానికి ఆశ్రమం చేరుకుందామని బయలుదేరుతూ ఉంటే భగవాన్ వద్ద స్వతంత్రంగా మాట్లాడుతూ ఉండే బాల్యమిత్రురాలైన లక్ష్మమ్మ, ఆమె జన్మభూమి తిరుచులే. ఈ బాల్యమిత్రురాలైన లక్ష్మమ్మ అనే ఒక భక్తురాలు అక్కడ విరబూసి ఉన్న శ్మశాన మల్లెపూలు, తంగేడు పువ్వులు, చెట్లనున్నవన్నీ కోసి బుట్టలో పెట్టుకుంటూ ఉందట. భగవాన్ అది చూసి గమనించి నవ్వుతూ, లక్ష్మి, ఏం చేస్తున్నావమ్మా అన్నారట. ఆమె పూలు కోస్తున్నాను అన్నదట. సరి సరి, అదా పని, మంచిదే కాని అన్ని పూలెందుకు అన్నారట భగవాన్. పూజకు అన్నదామె. ఓహో, ఇన్ని పూలతో పూజిస్తే గాని పూజ కాదు కాబోలు అన్నారట భగవాన్. ఏమో, ఈ చెట్లు విరబూసి ఉన్నాయి, అందువల్ల కోస్తున్నాను అన్నదామె. అవునవును, విరబూసి ఉంటే ఏం బాగుంటాయి అని మొండాలు చేసేస్తున్నాం అన్నమాట. ఆ సౌందర్యం అంతా మనం చూశాంగా, ఇంకొకరెందుకు చూడాలని. అయినా ఆ మొక్కలు నీవే పెట్టి నీళ్లు పోసి పెంచావాయే, అంత మాత్రం హక్కు లేదా ఏమి? మరెవరూ అందం చూడకుండా బాగా మొండాలు చేసివేయి, అప్పుడు గాని పూజకు ఫలం ఉండదులే అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 128వ లేఖ. అభిషేకం. ఇది జూలై 3, 1947న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. చాలా కాలం నుండి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు నేనేదో గిరినివాసమును గురించి ప్రసంగవశంగా భగవాన్తో ఇలా అన్నారు. కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్లతో భగవాన్కు అభిషేకం చేశారటగా. భగవాన్ నవ్వుతూ, అవునవును, విరూపాక్ష గుహలో ఉండగా ఉత్తరాది నుంచి కొందరు ఆడంగులు వచ్చారు. నేను అక్కడి చింత చెట్టు కింద తిన్నె మీద చూసి చూడనట్లు కళ్ళు మూసుకుని కూర్చున్నాను. కాసేపు ఉండి వారే పోతారనుకున్నాను. ఉన్నట్లుండి టప్పున శబ్దమైంది. కళ్ళు తెరిచి చూతును కదా, నెత్తిన టెంకాయ నీళ్ళ అభిషేకం. అందులోనూ ఒక తల్లి చేసింది ఆ అభిషేకం. ఏం చేసేది? మౌనస్వామిని కదా, మాట్లాడనాయే. తుడుచుకునేందుకు ఈ తుండు బట్టైనా లేదప్పుడు. ఆ నీళ్లు అలాగే ఆరిపోయాయి. అదొకటేనా? కర్పూరం వెలిగించటాలు, కాళ్ల మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తమ తల మీద ప్రోక్షించుకోవడాలు, తీర్థాలు, ప్రసాదాలు, ఎన్నో ఉపద్రవాలు ఒక్కొక్కటి వారించేసరికి గగనమయ్యేది అన్నారు. దీనికి తార్కాణంగా 4-5 ఏళ్ల క్రితం కొన్ని సంభవాలు నేనే చూశాను. భగవాన్ స్నానం చేసే గదికి ఆఫీస్ వైపుగా ఒక తూము ఉన్నది. దాని కింద కుండు గట్టి వాలుగా కాలువ కట్టారు. నిత్యం ఉదయాన స్నానం చేసే వేళకు కొందరు భక్తులు ఆ తుమ్ము వద్ద చేరి వారు స్నానం చేసిన నీళ్లు శిరసును చల్లుకొని కళ్ళకద్దుకుని ఆచమించి వెళ్లేవారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగినంతకాలం ఏదో జరిగిపోయింది. రాను రాను వంతులు పడి చెంబులు బకెట్లు పట్టుకురావడం ఆరంభించారు. ఈ హడావిడిలో గడబడి శబ్దం బయలుదేరి శ్రీవారి చెవి సోకింది. విషయం విచారించి తెలుసుకున్నారు. ఊరుకుంటారా? సేవకులను ఉద్దేశించి, ఓహో అదా సమాచారం, ఏదో సందడి విని ఏదో అనుకున్నాను, బానే ఉంది. ఇది మానేట్టు చేస్తారా, లేకపోతే బయటనున్న కుళాయి వద్ద వెళ్లి స్నానం చేయనా? అలా చేస్తే నా నిమిత్తం నీళ్లు కాచవలసిన పని కూడా మీకుండదు. ఆ తీర్థానికైనా కాపలా కాయవలసిన కష్టం వారికి ఉండదు. నాకేం కావాలి? ఈ తుండుబట్ట, ఈ కౌపీనం రెండే కదా. ఆ కుళాయి వద్ద పిండుకుని స్నానం చేస్తే తీరిపోతుంది. కుళాయి కాకుంటే కొండ కాలువలున్నాయి, కోనేళ్లున్నాయి, ఎందుకు ఈ ఉపద్రవం? ఏమయ్యా, ఏమంటారు అని భగవాన్ గద్దించేసరికి వారు భయకంపితులై సర్వాధికారికి సర్వం నివేదిస్తే ఆ వేళకు ఆ గది ప్రక్కకి ఎవరూ పోరాదని శాసించారు. ఆ రోజుల్లోనే మరొకటి జరిగింది. పూర్వం మధ్యాహ్న భోజనానంతరం కూడా ఎండలో కొండకు వెళ్లి వచ్చేవారు కదా భగవాన్. తిరిగి వచ్చేటప్పుడు హాల్ వద్ద గచ్చు మీదికి వచ్చిన తర్వాత వెంటనున్న వారు చెంబుతో నీళ్లిస్తే కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లేవారు. కొందరు చాటుగా కాచుకుని ఉండి వారటు హాల్లోకి వెళ్లగానే ఆ నీళ్లు తల మీద ప్రోక్షించుకునేవారు. గాలించుటకు ఆరంభిస్తే నలుసులన్నీ బయటపడవలసిందే కదా. భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కాబోలు. ఒక దినం మధ్యాహ్నం బహుకాలంగా ఉంటూ ఉన్న భక్తులు ఒకరు ఈ జలం శిరస్సును చల్లుకోవడం కిటికీలో నుంచి చూశారు. సమయం చిక్కిందని పట్టుకున్నారు. ఇంకా అదుగో అవే చేష్టలు. ఎందుకని చూసి చూడనట్టు ఊరుకుంటే మితిమీరుతున్నది. ఎన్నాళ్ళు ఉన్నా, ఎన్నిసార్లు విన్నా ఒక్కొక్కరికి ఈ చేష్టలు పోవే.
ఏం పనిది? ఇక కాళ్ళు కడుక్కోవడమే మానేస్తాను, తెలిసిందా అని గట్టిగా మందలించారట. ఆ భక్తుడు నిర్విణ్యుడై దుఃఖించి లజ్జించి వెంటనే భగవాన్ సన్నిధికి వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నాడు. భగవాన్ వారినట్లు మందలించుటే కాక మర్నాటి నుండి కాళ్ళు కడుక్కోను అనడం, సేవకులు బ్రతిమలాడడం జరిగిందట. నేనప్పుడు టౌన్లో ఉండడం వల్ల వెంటనే ఆ సంగతి తెలియలేదు. 4 రోజులు గడిచిన తర్వాత ఎవరో భిక్ష చేసి నన్ను భోజనానికి పిలిచారు. భోజనం చేసి అక్కడే ఉండిపోయాను. భగవాన్ యథాప్రకారం కొండ దిగి వస్తున్నారు. సాధనలో ఏదో సందేహం ఉండి వచ్చి కూర్చున్న తర్వాత సావకాశంగా ఉంటుంది కదా, అడగవచ్చు అని హాలుకు వెలుపల పడమర దిక్కున ఉన్న కిటికీ దగ్గర నుంచున్నాను. ఎప్పుడైనా అలా అడగడం కద్దు. ఇప్పుడేమైందనుకున్నావు? ఎప్పుడు తూర్పుగా మళ్ళేవారు. ఆనాడు నేనున్న వైపుకే తిరిగారు భగవాన్. జంకుతూనే ఒదిగి దోవ ఇచ్చాను. కొరకొరా నా వైపు చూశారు. గజగజా వణికాను. ఎందుకలా చూశారో తెలియలేదు. కిటికీ దాటి మలుపు తిరుగుతుంటే కాళ్లకు నీళ్లు ఇయ్యబోయినారు సేవకులు. వద్దు వద్దు అని గద్దించారు భగవాన్. ఎండలో వచ్చారే స్వామి అని వారంటే, వస్తే ఏమయ్యా, మనం శుభ్రతకై చూస్తే ఆ నీళ్ల నిమిత్తం ఎందరో కాచుకొని ఉంటారు. చాలు చాలు, కావాలంటే నీవు కడుక్కో అని హాల్లో ప్రవేశించారు భగవాన్. మన వల్ల ఏమైనా అపచారం వచ్చిందా ఏమి అన్న భయంతో నా సందేహం నా వద్దనే ఉంచుకుని వెళ్ళాను. సాయంత్రం సమీపవర్తులను విచారించి సమాచారం తెలుసుకున్న వెనుక నా మనసుకు శాంతి కలిగింది. ఇట్లు సోదరి. 129 తీర్థప్రసాదాలు. ఇది జూలై 6వ తారీఖున 1947న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. పూర్వం ఆశ్రమంలో జనం ఎక్కువగా లేని రోజుల్లో భోజన సమయంలో భగవాన్ సన్నిధికి సేవకులలో ఎవరో ఒకరు కావలి నిమిత్తం ఉండి మొదటి పంక్తి లేచి వెళ్లిన తర్వాత భగవాన్ విస్తట్లో వడ్డించుకుని తినేవారట. క్రమంగా ఆశ్రమవాసులు, చొరవగల భక్తులు ఆ ఆకు కోసం ఆశించడం, లభ్యం కావడం పరిపాటైంది. వంతులు వచ్చందాలు బయటపడినంతకాలం భగవాన్ చూచి చూడనట్లు ఊరుకున్నారు. చేయి కడుక్కునేందుకు విస్తరి ముందుక పళ్ళెం పెట్టడం కూడా మామూలు. వారు చేయి కడుక్కుని వెళ్లగానే చాలామంది ఆ తీర్థము పుచ్చుకునేవారు. ఈ రెండు రాను రాను ఆశ్రమం ఆవరణ దాటి రమణపురంలోకి కూడా ప్రాకినాయి. ఒకనాడొక ధనుకుని తల్లి శ్రీవారి మధ్యాహ్న భోజన సమయంలో వచ్చి ఒక ప్రక్కన నుంచుంది. భగవాన్ చూచి భోజనానికి కూర్చోరేమి అన్నారు. కూర్చోలేదు. అక్కడి వారితో ఆకువేసి వడ్డించండయ్యా అన్నారు భగవాన్. ఇప్పుడు వద్దు, తర్వాత తింటాను అందావిడ. భగవాన్ గ్రహించి తెలియనట్లు పలక్కుండానే ఉన్నారు. మరొక ప్రక్క ఇంకొక భక్తురాలి మనవరాలు 7-8 పిల్ల గ్లాస్ ఒకటి పట్టుకుని ఉంచుంది. శ్రీవారు అది గమనించి, నీవు నుంచున్నావే, కూర్చుని అన్నం తిను అన్నారు. ఓహో, తినను అన్నది. మరెందుకు వచ్చావు? ఆ గ్లాస్ ఎందుకు అన్నారు. పసిపిల్ల కదా, రహస్య గోపనం తెలియక అమ్మమ్మ తీర్థం తెమ్మని పంపింది అన్నది. భగవాన్ సహించలేక, అది సమాచారం. ఆ బిడ్డ తీర్థానికి ఈవిడ ఆకుకు కాచుకుని ఉన్నారు, అంతే కదా, ఏం నిజమేనా అని సమీపస్తులను గద్దించి అడిగారు. అవునన్నారు వారు. చాలా కాలం నుంచి ఈ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నాను. స్వామి కళ్ళు మూసుకుని హాల్లో కూర్చుంటాడు, ఇవేవి తెలియవు అనుకుంటారు. ఎందుకని చూస్తే అంతు లేకుండా ఉంది. ఉచ్చిష్ట ప్రసాదాలు, తీర్థాలు, వాటి కోసం వంతులు, వచ్చందాలు. ఇదిగో నేనిక పళ్ళెల్లో కాదు కదా, చుట్టుపక్కల ఎక్కడా చేయి కడుక్కోను, విస్తరి విడిచిపెట్టి వెళ్లను, నేనే ఇది దూరంగా పారేస్తాను, తెలిసిందా? అందరూ కలిసే చేస్తారు ఈ పనులు, దీనికి ఇదే శిక్ష అంటూ ఇంకా ఏమేమో చాలాసేపు ఖండించి విస్తరి మడిచి చేత్తో పట్టుకుని లేచారు భగవాన్. ఎవరెంత బ్రతిమలాడినా ఇవ్వక కొండ ఎక్కి మలుపు తిరిగిన వెనక పారేసి అక్కడే చేకడుకోవడం ఆరంభించారు. ఆశ్రమవాసులంతా ఈ అభ్యాసం మానుతామని 2-3 రోజులు ప్రార్థిస్తే ఎవరి విస్తరి వారే తీసుకుంటుండగా నా విస్తరి నేనెందుకు వదలాలి అన్నారు భగవాన్. అంతవరకు అంటే 1943 వరకు ఆశ్రమంలో భోజనానంతరం ఎవరి విస్తరి వారే ఎత్తుకుని పారేసేవారు. నాటి నుండి ఆ పద్ధతి మారింది. అందరి విస్తరులు మేమే తీస్తామని, అన్ని విస్తరులతో పాటు భగవాన్ విస్తరి కూడా పారేస్తామని అందరూ ప్రమాణపూర్వకంగా అంగీకరించిన తర్వాత ఎలాగో విస్తరి విడిచిపెడుతున్నారే కానీ చెయ్యి మాత్రం ఇప్పటికీ బయట గడపల వద్దనే కడుక్కుంటున్నారు. ఎవరైనా పళ్ళెల్లో కడుక్కోమని బ్రతిమలాడితే అందరికీ పెడతారటయ్యా పళ్ళాలు, అందరికీ లేనిది నాకెందుకు అంటారు. వారికి ఏం సమాధానం చెప్పగలం? ఇట్లు సోదరి. 131 లేఖ. ఇది జూలై 8, 1947న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. అమ్మాయి, నీవి మధ్య రాసిన 3-4 లేఖలలోని విషయాలను పట్టి చూస్తే శ్రీ భగవాన్ పాదపూజలు, అభిషేకాలు, ఉచ్చిష్ట తీర్థప్రసాదాలు నిరాకరించుటే కాక
ఖండించుట కూడా కద్దని విశదమవుతున్నదే. మరి గురుగీతాది గ్రంథాలలో గురుపాద పూజ, పాదోదక పానం ఇత్యాదులన్నీ శిష్యులకి విహిత కర్మలు అని చెప్పి ఉన్నది. కొందరు పెద్దలు ఆ విధంగా అనుగ్రహించి ఉన్నారు. అందుకేమిటి సమాధానం అని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని అంటావేమో. ఆ ప్రశ్న వస్తే అవన్నీ దేహాత్మ భావన విడవని శిష్యవర్గం సంతృప్తికై కొందరు పెద్దలు విధించిన ఆచారాలే కాని గురువెవరు, శిష్యుడెవరు అంతా తానే కదా అనే అతీత స్థితిలో ఉన్న భగవాన్ వాటికి ఆమోదం చూపరని ఆ సంభవాల వల్ల తేలుతోంది. అటువంటివి ఏవైనా జరిగినప్పుడు కొన్నాళ్లు చూచి చూడనట్లు ఉపేక్షించటం, ఆ తర్వాత ఖండించడం ఎందుకంటావేమో. ఒకరిద్దరు తెలిసి తెలియనట్లు చేస్తే దేహాత్మ భావన పోనందున చేస్తున్నారు పోనీలే అని ఉపేక్షించవచ్చు. అది ఒక అలవాటుగా పరిణమిస్తే ఖండించక తప్పదు కదా. అదేగాక ఇంకా దేహాత్మ భావన వదలలేదే అన్న సానుభూతితోనూ ఖండించవచ్చును. వారి ఉపేక్షలోనూ ఖండనలోనూ ఎన్నో సూక్ష్మాలుంటాయనుకో. ఇదమిద్దమని మనం నిర్ణయించుటకు వీలు కాదు. సిప్రకాశం పిళ్ళై మొదలైన కొందరు భక్తులకు భగవాన్ స్వయంగా విభూతి మొదలైన కొన్ని వస్తువులు, తీర్థప్రసాదాలు ఇచ్చినట్టు రాశారు. అదే కాక అనేకుల వల్ల వింటూనూ ఉన్నాము. అదేమి అంటే జనం ఎక్కువగా లేనప్పుడు సహజంగా అందరితో కలిసిమెలిసి వర్తించడం, వారేది కావాలంటే అది ఇవ్వడం కద్దు అని భగవాన్ అనేకసార్లు సెలవిచ్చుటే కాక, మా వంటి చొరవగల భక్తులకు తామేదైనా తింటూ మాకందకుంటే తాము తినే దాంట్లో భాగం ఇవ్వడం ఇప్పటికీ ఉంది. కొండ మీద ఉండగా ఒక్కొక్క నాటి రాత్రి అన్నం తక్కువ, జనం ఎక్కువ ఉంటే భగవాన్ స్వయంగా కలిపి ముద్దలు చేసి అందరికీ సమానంగా పంచిపెట్టి తామొక భాగం తినేవారట. శిష్య ధర్మానుసారం ఇవన్నీ అనుగ్రహంగా వీరు గ్రహించి సంతసించుట సహజమే. అంతేగాని శ్రీవారిది అనుగ్రహంగా ఇస్తున్నానని కానీ పూర్వం ఇచ్చానని కానీ చెప్పగా ఎప్పుడూ నేను వినలేదు. ఈ మధ్య ఒక భక్తులు ఇలాంటి వార్తలు విని భగవత్ సన్నిధిలో ఇష్టాగోష్ఠిగా భగవాన్ ఒక భక్తునికి హస్తమస్తక సంయోగం చేశారని విన్నానే, నిజమేనా అని వారిని అడిగారు. అదెలా సంభవం? నేను లేస్తున్నప్పుడు, ఒకవేళ సోఫా దగ్గర కూర్చుని ఉంటేనో, మాట్లాడుతున్నప్పుడో, అటు ఇటు తిరుగుతున్నప్పుడో నా చేయి వారి తలకు అప్రయత్నంగా తాకే ఉండవచ్చును. వారదే హస్తదీక్షగా భావించారేమో. స్వతంత్రులైతే ఏమోయ్ అంటూ చేత్తో తట్టి ఉండవచ్చు. అంతేగాని నేనుగా ఎప్పుడు ఎవరికి హస్తమస్తక సంయోగం చేయలేదే. అయితే అందరితో సహజంగా ఉండడం నాకు ఇష్టం. వారదే అనుగ్రహ దీక్షగా గ్రహించారేమో. అంత మాత్రాన హస్తమస్తక సంయోగం అవునాయే అన్నారు భగవాన్. 10-15 రోజుల క్రితం సాధువు ఒకరు వచ్చి కొద్ది రోజులు ఉన్నారిక్కడ. వారొకనాడు శ్రీవారిని సమీపించి, స్వామి, తాము ఆహారం తీసుకునేటప్పుడు అందులో ఒక ముద్ద ప్రసాదంగా నాకిచ్చి అనుగ్రహించాలని నా ప్రార్థన అని దీనంగా అడిగారు. సరిపోయింది. తినేదంతా భగవత్ప్రసాదమే, తినండి, అది భగవత్ప్రసాదమే అవుతుంది. మనం తినేదంతా భగవత్ప్రసాదం కాదా ఏమి? తినేవాడెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమని విచారించి మూలం తెలుసుకుంటే అంతా భగవత్ప్రసాదమే అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి. ధన్యవాదాలు.